షాప్ తీసుకురావడం కాదు కానీ నన్ను తిరుపతి మొత్తం తిప్పేశాడు. మొత్తం ఈ ఎండలో. చూడు కెమెరాకి హాయ్ చెప్పు. చెప్పను బ్రదర్. అరే 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 ఓరి దేవుడా, దీని మీదకి ఎక్కితే ఎలా ఉందో చూడాల్సింది అసలు. ఓరి బాబాయ్ వెంకట, నాకు ఈ కార్ కొనవా? పోలీస్ కార్. సో ఇప్పుడు నేను తిరుపతిలో కట్ బజ్జీ ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇంకొక 1 డే ఉంది నీ బ్యాచులర్ లైఫ్. సో ఏం చెప్పాలనుకుంటున్నా? హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? ఇంటి దగ్గర నుంచి జ్ఞానపురం రైల్వే స్టేషన్ కి స్టార్ట్ అయిపోయాను. నేను ఎక్కాల్సిన ట్రైన్ వైజాగ్ నుంచి 11 PM కి స్టార్ట్ అవుతుంది. నేను మాత్రం కరెక్ట్ గా 15 నిమిషాల ముందే స్టార్ట్ అయ్యా. ట్రాఫిక్ ఏమి ఉండదు కాబట్టి మా సోమేష్ గారు రైల్వే స్టేషన్ కి ఒక 5 minutes ముందే దింపేశాడు. తెలిసిందేగా, ఈ ట్రైన్లు మాత్రం టైంకి రావు. అదేంటో మాస్టారు, ఎప్పుడు మనం ఎక్కుతున్న ట్రైన్ కి జనాలు ఉంటారు. ఇంకా ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని జనాలతో పాటు నేను చూస్తుంటే సర్ప్రైజ్ అని వెనక నుంచి వచ్చేసింది ఈ ట్రైన్. ఈ ట్రైన్ పేరు డబల్ డెక్కర్, తిరుపతి స్పెషల్ ట్రైన్ అనమాట. సో వైజాగ్ లో 11 కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12 కి తిరుపతిలో దింపేస్తుంది. ట్రైన్ మొత్తం ఏసీ చైర్ కార్ సీట్స్ ఉంటాయి. ఈ ట్రైన్ లో స్లీపర్ ఉండదు మనకి, అంటే పడుకోవడానికి అవ్వదు, ఓన్లీ కూర్చునే ఉండాలన్నమాట తిరుపతి వెళ్ళినంత వరకు. నేను లాస్ట్ టైం ఈ ట్రైన్ లో ట్రావెల్ చేసినప్పుడు అప్పర్ లో కూర్చున్నా, చాలా బాగుండేది. ఎందుకంటే మనం ఎత్తులో ఉంటాం కదా. ఇప్పుడు లోవర్ వచ్చింది, మరి ఎలా ఉంటుందో చూడాలి. మన కోచ్ నెంబర్ ఇదే, C4 విండో సీట్ వచ్చింది. ఇంకా ట్రైన్ లోకి వెళ్ళిపోదాం. నా లోవర్ కోచ్ లోకి వచ్చేసా. ఇదిగోండి, ఇదే మన సీటు. ఆ మూల విండో సీట్ మందే. ఇక్కడ ఈ ప్లేట్ మీద మనం ఏమైనా తినాలనుకుంటే దీని మీద తినొచ్చు అనమాట పెట్టుకుని. ఇంకా నా సీట్ లో సెటిల్ అయిపోయాను. కొంచెం వర్క్ ఉంటే అది చేసుకున్నా. ఈ లోపు స్టార్ట్ అయిపోయింది ట్రైన్ వైజాగ్ నుంచి. చాలా టైర్డ్ గా ఉంది. ఇంకా వర్క్ తొందరగా కంప్లీట్ చేసుకుని స్లీప్ వేసేయాలి. రేపు మార్నింగ్ మీకు అన్ని చెప్తాను, ఓకేనా? రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ మిత్రులారా. మార్నింగ్ 8 అయింది. ఇంకా నైట్ అంతా కూర్చుని ఇలా డోర్ దగ్గరకు వచ్చేసాను. ఎంత ఏసీ విండో సీట్ అయినా ఇక్కడ వచ్చే అంత గాలి, ఈ వ్యూ ఇంకెక్కడ రాదండి. ఈ డోర్ మాత్రం చాలా ఇబ్బంది పెడుతుందండి అందరికి. అస్సలు జరగట్లేదు. 2-3 వస్తే కానీ జరగట్లేదు ఇది. సర్లేండి, ఇప్పుడు మనం కూర్చుని మాట్లాడుకుందాం సరదాగా. సో గైస్, మ్యాటర్ ఏంటంటే మా వెంకట్ వాళ్ళ అన్నయ్య పెళ్లికి వెళ్తున్నాను నేను. 3 days పెళ్లి ట్రిప్ ఇది. మళ్ళీ మా ఇంట్లో పెళ్లి తర్వాత మా వెంకట్ వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్తున్నాను తిరుపతికి. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ వస్తున్నారు అనమాట బెంగళూరు నుంచి. మీకు తెలుసు కదా ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఎవరో. ఒకవేళ మీరు మా ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే పైన ఐకాన్స్ లో ఒక వీడియో ఇస్తా, అది ఒక్కటి చూడండి చాలు. మా వాళ్ళు ఎంత వజ్రాలు మీకే తెలుస్తుంది. సో నేను 5 months అయిపోయింది వైజాగ్ వచ్చి. సో వాళ్ళని కలవలేదు. ఇప్పుడు వెంకట్ వాళ్ళ అన్న పెళ్లిలో మళ్ళీ కలుసుకుంటున్నాం అనమాట అందరం. అందుకే 1 month ముందే లీవ్స్ అన్ని పెట్టేసుకున్నా. మామూలుగా ఉండదు మరి ట్రిప్. కానీ వాళ్ళు రేపు మార్నింగ్ వస్తారు. నన్ను మాత్రం వెంకట్ కూడా ఒక రోజు ముందే రమ్మన్నాడు. మరి ఎందుకో నాకు తెలియదు, ఏదైనా సర్ప్రైజ్ ఇస్తాడేమో చూడాలి. సో ఈ 3 days మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోలో చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే మీరు ఇప్పుడే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. చేసుకున్నారా? వెరీ గుడ్. ఇంకా నా జర్నీ అలా సాగుతుంది. ఈ లోపు మన రా టాక్స్ లో లలిత జ్యువెలరీస్ చైర్మన్ పాడ్కాస్ట్ వచ్చింది. ఇంకా అది పెట్టుకున్నా. ఇంకా పాడ్కాస్ట్ వింటూ తిరుపతికి వచ్చేసా అనమాట. ఇంకా దిగుతున్నప్పుడు పైకి మెట్లు ఉన్నాయి అనమాట. సో అవి ఎక్కి దిగాలి. సో అక్కడ జనాలు ఎక్కువ మంది ఉన్నారు కదా అని కాసేపు ఆగి వెళ్ళాను అనమాట ప్రశాంతంగా. ఇంకా మనం బయటికి వెళ్ళిపోవాలి. మా వెంకట గారికి కాల్ చేసా, ఆన్ ది వేలో ఉన్నాడంట. సడన్ గా ఏసీలో నుంచి బయటకు వచ్చాను కదా, బయట ఎండకి అసలు ఉండలేకపోతున్నాను. వచ్చేసాడో చూపిస్తాను మా వెంకట గారిని. అన్నా వచ్చినాడు, ఎలా ఇంకా దారిలో మా వెంకట్ ఏదో సూట్ తీసుకోవాలంటే ఆ షాప్ కి వెళ్ళాం అనమాట. షాప్ తీసుకురావడం కాదు కానీ నన్ను తిరుపతి మొత్తం తిప్పేశాడు. మొత్తం ఈ ఎండలో. కానీ తిరుపతి బాగుంది. ఈ రోడ్లు బాగా తిప్పాడు. బాగా తిరిగాం కూడా. పెళ్ళికి పిలవలేదు, మోయించడానికి పిలిచాడు. నన్ను ఒక రోజు ముందు రమ్మన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇలాంటి వ్యూ చేస్తాడని. ఈ ఎండలో మా వెంకట్ గారు మొత్తం తిరుపతి రోడ్లు మొత్తం అంతా తిప్పేస్తున్నాడు. సో గైస్, ఇంటికైతే వచ్చాం అనుకోండి. నా బ్యాగ్ పట్టుకుని మా వెంకట్ గారు హెల్ప్ చేస్తున్నాడు. ఫైనల్ ఇంటికి వచ్చేసాం. ఇంటి డోర్ దగ్గర వెంకట్ వాళ్ళ డాడీ మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. చూడు కెమెరాకి హాయ్ చెప్పు. చెప్పను బ్రదర్. అరే 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 అదేంటి అలా వెళ్ళిపోతున్నాడు? నేనే ఉన్నానంటరా అన్నా. అన్నా ఒకసారి ఫేస్ చూపించాను అన్నా. అదే అరే అరే నాకా? థ్యాంక్ యూ. అదిగోటి పెళ్లి కొడుకు అన్న.
ఇంకొక 1 డే ఉంది నీ బ్యాచులర్ లైఫ్. సో ఏం చెప్పాలనుకుంటున్నా? ఫ్యూ అవర్స్. అదేంటది? ఎల్లుండి కదా పెళ్లి. వన్స్ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత బ్యాచులర్ ఏంది, మ్యారేజ్. అంతేగా అంతేగా. అయ్యయ్యో అందరికి చాలా బాధగా అనిపిస్తుంది. అయిపోయిందంట. మా వాడు చూడండి పక్కన వర్క్ చేస్తూ పక్కన వేసేస్తున్నాడు. అంటే నేను కూడా వేస్తున్నాను అనుకోండి. నీళ్ళే అనుకోవాలి. నీళ్ళే వాటర్ క్లారిటీ. అన్న అసలు ఏంటి ఎలా జరుగుతుంది ఇంట్లో? అంటే టైం గుర్రం తిరుగుతుంది, మనం తిరుగుతున్నాం, పడుకుంటున్నాం, రోజు గడిచిపోతుంది. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఒక్క రోజే ఉందన్న, May 1st మార్నింగ్ కల్లా పెళ్లి అయిపోద్ది. మేడే ఏదో తెలుసా? వరల్డ్ లేబర్ డే. ఓ షిట్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? సైలెన్స్ ఇస్ బెస్ట్ ఆన్సర్ కొన్నిటికి. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. అంటారు పెళ్లి కొడుకుని తీసుకెళ్ళడానికి. ఓకే, రేపు తీసుకెళ్ళడానికి. రేపు తీసుకెళ్ళండి. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే దాని కింద నుంచి వెళ్ళాలి. కలుషము అది రెండు దాని కిందనే ఉండాలి. ఓహో ఓకే. అంటే ఇప్పుడు మనం రేపు బయలుదేరుతున్నప్పటి నుంచి అలా పైన పట్టుకుంటే ఉండాలి. అలా పట్టుకుని ఉండాలి. పెళ్లి కొడుకు ఎక్కడికి వెళ్తే అది పైన ఉండాలి, గొడుగులాగా. ఓకే. మన వాడి పేరు సన్నీయే కదా. అయి చెప్పు ఒకసారి మన వాళ్ళకి. ఎక్కడ చూసావు? టీవీలో చూసావా? వెంకటన్ చూసావా? వీడియోస్ లో చూసావా? బాగున్నాయి వీడియోస్ మనది. అది కూడా మా వెంకట్ గడు వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. కాసేపు ఒక చిన్న పవర్ నాప్ వేసి సాయంత్రం ప్రశాంతంగా మాట్లాడుకున్నాం. అదిగోండి భార్గవ్ గారు అది తిరుగుతూనే వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. సో చిన్న పవర్ నాప్ వేసి సాయంత్రం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఓకేనా? సాయంత్రం కలుద్దాం. ఎంతసేపు పడుకుంటావురా? సో గైస్ ఇప్పుడే మంచిగా పవర్ నాప్ వేసి మేడ మీదకి వచ్చాను నేను, మా వెంకట్ గారు. అసలు బాగా జర్నీ కొంచెం టైర్డ్ అయ్యింది. ఎక్కువసేపు కూర్చుని ఉన్నాను కదా, నైట్ కూడా కొంచెం అంతగా నిద్రలేదు. ఇంకా అందుకే వచ్చిన వెంటనే ఏం తినకుండా పడుకుని పోయాను. తినాలి, తినడానికి అలా సాయంత్రం బయటకు వెళ్తాం అనమాట. ఏదైనా దారిలో చిన్న చిన్న స్నాక్స్ తినేసి ఎక్కువ హెవీ కాకుండా మళ్ళీ నైట్ తినాలమ్మా. ఇంట్లో ఉన్నాం కదా, నైట్ తినాలి ఖచ్చితంగా ఇంట్లో. ఇంకా మళ్ళీ సాయంత్రం అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది, మన వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు రేపు ప్లాన్ ఏంటి, ఏం జరగబోతుంది, మా వెంకట్ గారు ప్లాన్ కరెక్ట్ గా చెప్తాడు. సో వన్ పిలుస్తాను నేను. నాన్న వెంకట రామయ్య పెళ్ళికొడుకు తమ్ముడు, పెళ్ళికొడుకు తమ్ముడు. ఇప్పుడు చెప్పండి. సో మన వాళ్ళు మార్నింగ్ 5 అంతా దిగేస్తారు. ఓకే, మన ఇద్దరం వెళ్ళి పికప్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మన వాళ్ళంతా రెడీ అయిపోతారు. మన రిలేటివ్స్ వచ్చేస్తారు. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఓకే, ఫ్రెష్ అయిపోతారు, బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఓకే. సో రేపు మెయిన్ ఎక్సైట్మెంట్ ఏంటంటే నేను వైజాగ్ వచ్చి చాలా రోజులు అయిపోయింది అనమాట. బెంగళూరు వాళ్ళు మా ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. రేపు మార్నింగ్ ల్యాండ్ అవుతారు అనమాట బెంగళూరులో. నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఆహా, వాళ్ళు వచ్చాక మా సాయిగడ వస్తాడు, ఇంకా మామూలుగా ఉండదు అసలు. ఇంకా చెప్పడం మర్చిపోయారు, కరెక్ట్ గా లాస్ట్ టైం ఇదే టైంకి వీళ్ళ అక్క మ్యారేజ్కి వచ్చాం అనమాట, ఇలాగే గ్యాంగ్ మొత్తం. సో అప్పుడు ఏంటంటే అందరం బెంగళూరులో ఉన్నాం కాబట్టి సడన్ గా నైట్ బస్ ఎక్కి దిగిపోయాం. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక దగ్గర ఉన్నాను, వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు. సో నేను ముందు వచ్చేసాను, పనుడు కావాలని ఇడికి నోటి చెప్పినట్టు ప్లాన్ ప్రకారం అన్ని అలా సరిపోతాయి అనమాట. తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఇంకా పెళ్లి హడావిడి. సో తర్వాత ఇంకా మాకు తెలియదు ప్లాన్ ఏంటో, గో విత్ ది ఫ్లో. అప్పటికప్పుడు ఏదో ప్లాన్ చేసుకుని వస్తారు కదా కుర్రోళ్ళు, లేదంటే ఇంకదే అనమాట. సో ఇదండి సంగతి. సో ఇప్పుడు నేను మా వాడు కొంచెం ఆకలేస్తుంది, అలా బయటికి వెళ్ళి ఏమైనా తినేసి వచ్చి మళ్ళా చిన్న వర్క్ చేసుకుని ఇంట్లో వాళ్ళందరి అభిప్రాయాలు, వాళ్ళ అసలు ఇంట్లో ఏం జరుగుతుందో పెళ్లి హడావిడి నార్మల్గా మీకు చూపిస్తూ ఉంటాను. సో అలా చూపించి మంచి ఎంటర్టైన్మెంట్గా చూస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పటి నుంచి చాలా బాగుంటుంది వీడియో. సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి. చెప్పరా? లైక్ ఛానల్, ఎస్ లైక్ చేసుకోండి. వెంకట్ వాళ్ళ ఫ్లాట్ దగ్గర నుంచి తిరుపతి కొండ ఎంత సూపర్ గా కనిపిస్తుందో చూడండి. అసలు ఈ వ్యూ నెక్స్ట్ లెవెల్. నేను చాలా సేపు ఇక్కడే ఉన్నాను, సన్సెట్ చూస్తూ అలా అన్నమే పాటలు వింటూ అలా టైం మొత్తం ఇక్కడే గడిపేస్తాను. అసలు మొత్తం ఒక డివోషనల్ ట్రాన్స్ లో ఉన్నాను అనమాట నేనంతా.
కుదురుగా ఉండమండి మేమైతే. ఇంకో సరదాగా అలా వస్తున్నప్పుడు ఏంటి నిచ్చిన నుంచి వాటర్ ట్యాంక్ అని చూసాం. ఓరి దేవుడా, దీని మీదకి ఎక్కితే ఎలా ఉందో చూడాల్సింది అసలు. అయ్యో ఎంత కష్టం వచ్చిందన్న. సింపుల్ ఫిలాసఫీ ఏమంటే చిన్నప్పుడు దెబ్బ తగిలినప్పుడు పసుపు రాస్తారు. పెళ్ళంటే ఎంత పెద్ద దెబ్బ వాళ్ళంతా రాస్తారు. ఆలోచించి అదే అన్న మాత్రం లాజికల్ తో పిచ్చెక్కిస్తున్నాడు అసలు, మామూలుగా లేదు. మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? అవునరా, నాకు కొంచెం దిక్కుంది కానీ దానికి లెక్క ఉంది. వెంకట పెళ్లికి ఇదా బల్లి అంటారా? వల్లెడు. ఓకే, మ్యూజిక్ డివైస్ మీరు దీనిపైన మ్యూజిక్ పెట్టేసి మంచిగా డాన్స్ వేసి తీసుకెళ్ళాలి. మీరు అప్పుడు ఉండి మంచిగా టిప్స్ ఇవ్వాలి మాకు. ఖచ్చితంగా. చిన్న పని చెప్పారు ఫ్రెండ్స్, కొన్ని తీసుకురావాలంటే అందుకే డిమార్ట్కి వచ్చాను. వెంకట నాకు ఈ కార్ కొనవా? ఇదే పోలీస్ కార్. నెక్స్ట్ పిల్లలు పుట్టారు కొనేస్తాను. ఇప్పుడు కొనొచ్చు కదరా, ఆడుకుంటాను సరదాగా. ఏంటి వెళ్ళకూడదని ఇవన్నీ అడ్డేస్తారు ఇక్కడ. ఎక్స్క్యూస్ మీ, ఈ బ్యాట్ నేను కొనుక్కుంటాను బ్రో. అలాగా కిండర్ జాయ్ కూడా కొనుక్కున్నాను అనమాట. సో గైస్ బజ్జీ షాప్కి వచ్చేసాం. పంచే ఇవి రెండు. ఫస్ట్ ఒక ప్లేట్ తిందాం అన్న. బోండాలు ఓకే అన్నా, బోండాలు 2 ప్లేట్లు ఇచ్చారా? బోండాలు తింటాం. 2 ప్లేట్స్ బోండా. సో ఇప్పుడు నేను తిరుపతిలో కట్ బజ్జీ ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే, బాగుంది కదా? గైస్ బయటకు వచ్చిన పని అయిపోయింది. ఇంకలా బయట తిరిగి కావాల్సిన సామాన్లన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసాము. ఇక్కడ ఇంట్లో అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు, చాలా సీరియస్గా డెకరేషన్ చేస్తున్నారు. ఈ సైలెంట్ని కొంచెం ఎంటర్టైన్మెంట్గా మారుద్దాం. అంటే నాకు కొంచెం ఈ అంటే బామ్మగారు వాళ్ళు ఆ పెళ్లి కొడుకు ఏమవుతారో తెలీదు. మీరు నాన్నమ్మ అవుతారా? అత్త? మామగారు? అమ్మమ్మ. ఓకే, ఆ అంకుల్ బాబాయ్ కదా? ఓకే, మావయ్య అవుతారా? ఓకే, ఇప్పుడు ఇంక కనుక్కుందాం మన వాళ్ళు ఈ పెళ్ళిని ఎలా ఫీల్ అవుతున్నారా అని. ఆంటీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉంది. బామ్మగారు మీరు? అక్క నువ్వు? లాస్ట్ ఇయర్ నేను ఇరుక్కున్నాను, ఇప్పుడు అన్న ఇరికిస్తాను. అన్నా నీకోసమే పాటేసుకుందా? రావాలి. ఇంక ఇంట్లో పెళ్లికలు రావట్లేదని టీవీలో పెళ్లికల సాంగ్ ఒకటి వేస్తాను. అది 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 ఓ అవండి సంగతి. మొత్తానికి ఇలా జరిగింది వెంకట వాళ్ళ ఇంట్లో. ఈరోజు కొంచెం ఖాళీగానే ఉన్నాం మేము, కానీ రేపైతే ఇలా ఉండదు. రేపే కదా పెళ్ళి, ఇంకా మామూలు హడావుడిగా ఉండదు. ఇంకా పెళ్లి కూడా ఎక్కడ కాదు, తిరుపతిలో కాదు, పీలేరు వెళ్ళాలన్నమాట. సో అంతకన్నా ముందు మా ఫ్రెండ్స్ అయితే రేపు మార్నింగ్ వచ్చేస్తున్నారు బెంగళూరు నుంచి. ఇంకా వాళ్ళు వచ్చాక ఇంకా మామూలుగా ఉండదు, మొత్తం గోలే. ఇప్పుడే ఫోన్ చేశాను, బెంగళూరులో బస్ ఎక్కరట, ఇంకా మామూలుగా ఉండదు రేపు. సో గైస్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరేమైనా కమెంట్స్ పెట్టాలంటే పెట్టేయచ్చు, అండ్ లైక్ చేయాలంటే చేసేసుకోండి, అండ్ ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. పక్కనున్న నోటిఫికేషన్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ నేను పెట్టే న్యూ వీడియో మాత్రం మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్. చల చల